హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఈ చలికాలంలో మన శంకు పూలు విపరీతంగా పూలు రావాలంటే నేను చెప్పే ఈ 3 పద్ధతుల్ని మీరు పాటించండి. ఒకటి కాదు, 100 పూలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్‌కి దగ్గర దగ్గరగా ఒక 50, 60 పువ్వులు ఉన్నాయండి ఈరోజు. 2 రోజుల నుండి ప్రతిరోజు 50, 60 అలా పూస్తానే ఉన్నాయి. నేనిచ్చే లిక్విడ్ ఏంటి, నేను చెప్పే ఈ 3 పద్ధతులని మీరు పాటిస్తే మీకు కూడా మీ గార్డెన్లో కూడా ఇలా ప్రతిరోజు ఈ శంకు పూలు అనేది విపరీతమైన ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. నేను మొత్తం ఈ శంకు పూల్లోనే 17 వెరైటీలు పెంచడం జరుగుతుంది. వాటిలో 16 వెరైటీలు ఆ ఫ్లేవరింగ్ అనేది ప్రతిదీ వీడియో నేను చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొక వెరైటీ 2-3 రోజుల్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రాగానే నేను వాటిని కూడా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు, కొంచెం లైక్ చేయండి ప్లీజ్. అలాగే కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి. అంటే మీది ఏ ఊరు, మీరు అంటే మీ పేరు అవసరం లేదు, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారన్నదే నేను ఐడియా కోసం నేను అడుగుతున్నాను. ఒకసారి మీ ఊరు పేరు ఒక్కటి పెట్టండి చాలు. నాకు నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని నేను చూద్దామనే ఆలోచనతోనే నేను చెప్తున్నాను మీకు. అలాగే మన ఛానల్లో వింటర్లో వేసుకునే ఫ్లవర్ విత్తనాలు, అలాగే వెజిటేబుల్ విత్తనాలు, అలాగే శంకు పూల విత్తనాలు అమ్మడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీకు నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అలాగే వెజిటేబుల్లో అలాగే శంకు పూల్లో ఉన్న వెరైటీలు మీకు క్యాటలాగ్ అనేది పెడతాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి నేను రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తాను, పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మీరు చూసేవి నేను చిన్న టబ్బులో పెట్టుకున్నానండి. అంటే 100 రూపాయల టబ్బులో పెట్టుకున్నాను. ఓన్లీ మట్టి వేసుకున్నాను. పూలు ఎక్కువగా రావాలంటే చేయవలసిన మొదటి పద్ధతి, ఎక్కువగా సన్లైట్ అంటే ఎండ ఎక్కువగా పడే చోట మనం ఈ ప్లాంట్ అనేది పెట్టుకోవాలి. అంటే 10 గంటలు రానే, 12 గంటలు రానే, 6 గంటలు రానే, ఎన్ని గంటలన్నా ఎండలోనే ఉండాలండి ప్లాంట్ అనేది. మీరు ఎండ ఎంత ఎక్కువ తగిలితే అంత బాగా ఫ్లవరింగ్ వస్తుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ప్లాంట్ గ్రోత్గా ఉంటేనే కదా మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చేది. అది అసలు ఎండ లేకుండా ప్లాంట్ ఉంటే చూడండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఆకులు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. అదే ఎండ లేని చోట నీడలో పెట్టుకుంటే ఈ ఆకులు అనేది ఎల్లోగా మారిపోతాయి. అలాగే ఫ్లవరింగ్ అనేది ముడుచుకుపోయినట్లు ఉంటుంది. మెయిన్ చేయవలసిన పని, ఫస్ట్ పాయింట్, మీకు మీ అవకాశాన్ని బట్టి ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశంలోనే ఈ ప్లాంట్ అనేది పెట్టుకోండి. అలాగే రెండో పద్ధతి వచ్చేసరికి వాటరింగ్ ప్రతిరోజు వాటర్ పోసుకోవాలి. అంటే టబ్బులో ఉంటే ప్రతిరోజు పోసుకోవాలి మీరు. వాటరింగ్ అనేది ప్రతిరోజు ఉంటేనే, ఎంత తేమగా ఉంటే అంత ఫ్లవరింగ్ వస్తుంది ఈ శంకు పూలు. మట్టి డ్రై అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇక మూడో పద్ధతి వచ్చేసరికి మనం ఇచ్చే బలాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీరు ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుందాము అనుకుంటే, అంటే కొంతమంది ఈ బ్లూ శంకు పూలని టీ కాసుకుంటారు కదా, అలా అనుకుంటే మాత్రం మీరు కిచెన్ వేస్ట్, మెయిన్ చేయాల్సింది కిచెన్ వేస్ట్ ఏదైనా పర్లేదు. అన్నం మొదట్లో వేసేసుకుని మట్టి వేసేసుకోండి సరిపోతుంది. అదే కంపోస్ట్గా మారిపోతుంది. కిచెన్ వేస్ట్ అంటే ప్రతిదీ అండి. ఇప్పుడు కూరగాయల తొక్కలు కానీ, మన ఫ్రూట్స్ తొక్కలు కానీ, ప్రతిదీ మీకు వేస్ట్ అంతా తీసుకెళ్ళి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది మొక్క అనేది కిచెన్ వేస్ట్ వాడితే. అలాగే మీకు పశువులు ఎరువు దొరికినట్లయితే మామూలుగా ఏదైనా పర్లేదు, అవి వేసుకోండి. లేకపోతే కంపోస్ట్, అలాగే వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే వేపపిండి కానీ, ఇవన్నీ వాడుకోవచ్చండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ అనేది వారానికి ఒకసారి వేసుకోండి. ఎప్సమ్ సాల్ట్ అంటే మన మెడికల్ షాప్లో ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది. అది తీసుకొచ్చి కొంచెం మొదట్లో వేసుకుని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక ఇది కాకుండా మనకి మెయిన్ పాయింట్ వచ్చేసరికి, అంటే ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది కాదు, మాకు మామూలుగా ఎలా అయినా పర్లేదు ఫ్లవరింగ్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం ఈ పద్ధతిని పాటించండి. ఇప్పుడు మీరు చూసేది ఇది డిఏపి అండి. డిఏపి అలాగే పొటాష్, యూరియా, ఈ 3 మిక్స్ చేసుకుని మనం వాడుకుంటే ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువగా
ఇది వాడతాను. ఎందుకంటే నేను విత్తనాలు అనేది సేల్ చేస్తున్నాను కాబట్టి నాకు విత్తనాలు కూడా బాగా వస్తాయి. డిఏపి వల్ల విత్తనం అనేది బాగా పెరుగుతుంది. ఎంత ఫ్లవరింగ్ వస్తే అంత విత్తనాలు దిగుబడి అనేది నాకు వస్తాయి కాబట్టి నేను తప్పకుండా ఈ డిఏపిని ఎక్కువ వాడతాను. డిఏపి, పొటాషు అలాగే యూరియా. ఈ యూరియా అంటే దగ్గర దగ్గర రూ. 12 నుండి రూ. 15 ఉంది. డిఏపి మాత్రం రూ. 40 చిల్లర ఉందండి. పొటాషు ఒక రూ. 25 ఆ రేంజ్లో ఉంటుంది. మనం 3 కేజీలు తీసుకుని మనం మిక్స్ చేసుకుని మినిమం ఒక 5 గ్రాములు 4 గ్రాములు ఒక ప్లాంట్కి ఇచ్చుకుంటూ వెళ్తుంటే ప్రతి ప్లాంట్ అండి ఫ్లవరింగ్ అనేది వచ్చేది ప్రతి దానికి మనం ఈ డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఇవి వేసుకోవచ్చు. అలాగే ఇవి కాకుండా 20 ఉంది, అలాగే 28 ఉంటాయి. ఇవి ప్రతిదీ మనం ఈ ప్లాంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది వీటి వల్ల. ఇవి మనకి ఎరువుల షాప్లో దొరుకుతాయి. మనకు వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 50-60 ప్లాంట్లకి వేసుకోవచ్చండి. కేవలం రూ. 30 40తోనే చాలా విపరీతమైన ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మాకు ఇలా వద్దు, మామూలుగా మేము ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుకుంటాము అనే లెక్క అయితే మామూలుగా మీరు అలా కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వేపపిండి కానీ ఇవి వాడుకోండి. లేదు మాకు ఫ్లవరింగ్ రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇవి వాడుకోండి. ఈ కెమికల్ అనేది ఇవి ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతాయి. మనకి తక్కువ రేట్లో పని అయిపోతుంది. అలాగే ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది. మీకు మీ ఇష్టాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.